ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 9 రకాల హైవే ప్రాజెక్టులను ఎంత పెట్టుబడితో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? అదేవిధంగా రాష్ట్రపతి అయినటువంటి రామ్‌నాథ్ కోవింద్ గారు ఏ రాష్ట్రంలో విద్యా వసతి కార్యక్రమాలను ప్రారంభించి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రస్తావించడం జరిగింది. ఇటువంటి జాతీయపరమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో మీ ముందుకు రావడం జరిగింది. నమస్తే. ఎంజీఆర్ ఐఏఎస్ అకాడమీకి స్వాగతం. ముందుగా జాతీయపరమైనటువంటి వార్తా సమాచారంలో ముందుగా మనం చెప్పుకున్న ముఖ్యమైనటువంటి సమాచారం. జాతీయ నేషనల్ ఈవెంట్స్లో భాగంగా ముందుగా మనం చెప్పుకునే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్లో 9 రకాలైనటువంటి హైవే ప్రాజెక్ట్స్ని 14,000 కోట్ల రూపాయలతో ఆయన ప్రారంభిస్తున్నట్లుగా వర్చువల్ మీటింగ్లో కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 9 రకాల హైవే ప్రాజెక్టులను 14,000 కోట్ల రూపాయల ఖర్చుతో బీహార్లో ఫౌండేషన్ స్టోన్ అనేది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫౌండేషన్ వేయడం జరిగింది. అయితే గత వారం రోజులుగా మనం గమనిస్తూనే ఉన్నాం. బీహార్లో అత్యంత ఆధునికరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కార్యక్రమాలని నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం చూసాం. అందులో భాగంగా ఈ 9 హైవే ప్రాజెక్టులను బీహార్లో ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ని అనుసంధానం, అలాగే బీహార్ కనెక్టివిటీ, అలాగే బీహార్ ట్రాన్స్పోర్ట్, అలాగే బీహార్ రైల్వే, అలాగే బీహార్ రోడ్వే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలను గత వారం రోజులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్లో కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన అంశాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో భాగంగా భారతదేశాన్ని మౌలిక వసతుల్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా తీర్చిదిద్దాలనేటువంటి దృఢమైనటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేనటువంటి పేదరికంతో ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది కలిగినటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రంలో ముఖ్యంగా మౌలిక వసతులు అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రాష్ట్ర ఆదాయానికి, ఆ రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు. ఒకటి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశము. అలాగే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, సమాచార వ్యవస్థ అనేది చాలా కీలకమైనది. ఇటువంటి అంశాల్లో భాగంగా ఆప్టికల్ ఫైబర్ సిస్టమ్ అని, ఇంటర్నెట్ అని, కనెక్టివిటీ అని, రోడ్ ట్రాన్స్పోర్ట్ అని, రైల్వే ట్రాన్స్పోర్ట్ అని, ఇలా అధునాతనమైనటువంటి మౌలిక వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు. సో భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించడం అనేది జరిగింది. అయితే రానున్న కాలంలో బీహారులో అత్యంత ఆధునికరమైనటువంటి అభివృద్ధికి రాబోతుంది. సో బీహార్ అనేది బీమారు స్టేట్ కాకుండా అత్యంత అభివృద్ధిపరమైనటువంటి నైపుణ్యత రాష్ట్రంగా రాబోతుంది. ఇంతకీ బీమారు అనే పదం వాడాను. సో బీమారు అంటే మీనింగ్ ఏంటంటే అభివృద్ధికి లోతట్టుగా ఉన్న ప్రాంతాలు, పేదరికంతో లోతట్టుగా ఉన్న ప్రాంతాలు, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి ప్రాంతాలు. సో ఈ ప్రాంతాలని అంటే ఈ రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం అనేది అభివృద్ధి వైపుకి తీసుకెళ్లే విధంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్స్ని ఈ రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది. సో వాటిని మనం బీమారు స్టేట్స్ అంటాం. 1 బీహారు, 2 మధ్యప్రదేశ్, 3 ఉత్తరప్రదేశ్, 4 రాజస్థాన్. వీటిని మనం ఏమంటామంటే బీమారు స్టేట్ అంటామండి. సో అందులో భాగంగా గత నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో కూడా అత్యంత ఆధునికరమైనటువంటి వసతులతో కూడుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కార్యక్రమాలని ప్రారంభించారన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బీమారు స్టేట్ తాలూకా ముఖ్యమైనటువంటి సమాచారం. ఇక తర్వాత మనం చెప్పుకునే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్. ఇంతకీ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దాని తాలూకు వివరాలు ఏంటో మనం చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రమైనటువంటి బీచెస్ని తయారు చేసి చూసుకునే ముఖ్యమైనటువంటి అనుసంధానమైనటువంటి వరల్డ్ ఫేమస్ క్లీనెస్ట్ బీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్వే చేసి బెస్ట్ బీచ్గా సర్వే చేసే ముఖ్యమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరే బ్లూ ఫ్లాగ్ ఆర్గనైజేషన్ అంటాం. అయితే ఈ బ్లూ ఫ్లాగ్ ఆర్గనైజేషన్ భాగంగా బీచెస్ తాలూకా అభివృద్ధిలో భాగంగా భారతదేశంలో 8 రకాలైనటువంటి బీచ్లను బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఇకో లేబుల్లో తీసుకురావడం జరిగింది, అంటే నామినేట్ చేయడం జరిగింది. సో బీచెస్ రికమెండెడ్ ఫర్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. భారతదేశంలో 8 రకాల బీచ్లను
బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ బీచ్కి నామినేట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నామినేట్ అయినటువంటి భారతదేశంలో బీచెస్ ఏంటి? దీనికి అనుసంధానంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన మినిస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఈకో లేబుల్ అనే ఒక కార్యక్రమం ద్వారా బీచ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈస్థెటిక్ మేనేజ్మెంట్ బీచ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈస్థెటిక్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్ ఆధ్వర్యంలో భారతదేశంలో అధునాతన సాంకేతిక పరిశుభ్రమైనటువంటి క్లీనెస్ట్ బీచ్గా తయారు చేసే అనుసంధానంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ వాళ్ళు ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. అయితే అందులో భాగంగా భారతదేశంలో 8 రకాల బీచ్లను ఇంటర్నేషనల్ ఎకో లేబుల్ బీచెస్కి నామినేట్ చేయడం జరిగింది. ఇంతగా ఆ 8 రకాల బీచ్లు ఆ రాష్ట్రాలు ఏంటో ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, జాగ్రత్తగా చూడండి. శివరాజ్పూర్ బీచ్ గుజరాత్లో లొకేట్ చేయబడిందండి. అలాగే గోగ్లా బీచ్ అనేది డామన్ డయ్యూలో లొకేట్ చేయబడింది. అలాగే కసరాకోడ్ బీచ్ అనేది కర్ణాటకలో లొకేట్ చేయబడింది. అలాగే పదుబిదిరి అనేది కర్ణాటకలో లొకేట్ చేయబడిందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కప్పడా బీచ్ అనేది కేరళ, రుషికొండ ఆంధ్రప్రదేశ్, గోల్డెన్ బీచ్ ఒడిస్సా, రాధానగర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ఇవి భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్కి నామినేట్ అయినటువంటి ఇండియాస్ హానరబుల్ బీచ్గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ వాళ్ళు ఈకో లేబుల్ బీచ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈస్థెటిక్ మేనేజ్మెంట్ అనే ఒక కార్యక్రమం ద్వారా దేశంలో ఉన్నటువంటి బీచెస్ను పరిశుభ్రమైనటువంటి క్లీన్ బీచ్గా తయారు చేయాలని దృఢమైన ఆలోచనతో తీసుకురావడం జరిగింది. ఇంతకీ ప్రముఖ భారత మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, ప్రకాష్ జవదేకర్. ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. అలాగే బ్లూ ఫ్లాగ్కి భారతదేశం నుంచి నమోదైనటువంటి నామినేట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి బీచెస్. ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ తాలూకా సమాచారం. ఇక తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోస్ట్ గార్డ్ అకాడమీని ట్రైనింగ్ సెంటర్ని దేశంలో తొలిసారిగా 158 ఎకరాలలో బెంగళూరు రాష్ట్రంలో కర్ణాటకలో ఎస్టాబ్లిష్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేది సన్నాహాలు చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, సీపోర్ట్లో భాగంగా జరిగే ప్రమాదాలకి అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలలో చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు మనం ఎదురు చూస్తూనే ఉన్నాం, ప్రమాదాలకు మనం లోనవుతూనే ఉన్నాం. అటువంటి ప్రమాదాలని అన్ని విధాలుగా మనము తట్టుకోవాలన్న దృఢమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అనేది కోస్ట్ గార్డ్ అకాడమీని తొలిసారిగా మంగళూరు ప్రాంతంలో బెంగళూరు రాష్ట్రంలో 158 ఎకరాలతో నిర్మించబోతుందన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకి ఆర్మీ నేవీ సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా షిప్పింగ్లో ఉన్నటువంటి ఎవరైతే కోస్ట్ గార్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి అత్యంత ఆధునికరమైనటువంటి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు ఈ ట్రైనింగ్ సెంటర్. ఇది భారతదేశంలోనే తొలిసారిగా నిర్మించబోయే కోస్ట్ గార్డ్ అకాడమీగా గుర్తుపెట్టుకోవాలి. మంగళూరు, బెంగళూరు రాష్ట్రంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. ఇక తర్వాత జాతీయపరమైనటువంటి అంశాల్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో రానున్న కాలంలో అస్సాంలో ఒక మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు. ఎందుకు ఈ మీటింగ్ యొక్క నిర్వచనం అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క మీటింగ్లో సదస్సులో భాగంగా వేటి యొక్క ముఖ్యమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు. అస్సాంలో జరుగుతున్నటువంటి పరిణామాల తాలూకా అంశాలు. ఆల్రెడీ సంవత్సరం క్రితం 2019 ఆగస్టులో ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్డ్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా 19 లక్షల మంది పూర్తి స్థాయిలో వీళ్ళు ఆ రాష్ట్ర పరిధిలో లేనటువంటి వాళ్ళుగా, ఎన్ఆర్సి లిస్టులో లేనటువంటి పరిధిలో లేని వాళ్ళుగా నిర్ధారించడం జరిగింది. అక్కడి నుంచి ఆ రాష్ట్రంలో అన్ని విధాలుగా వివాదపరమైనటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్ఆర్సి తాలూకా విధానాన్ని పరిశీలించడము, అలాగే అస్సాం సంబంధించినటువంటి రాష్ట్రంలో
ముఖ్యంగా 6 కమ్యూనిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ ట్రైబల్ సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో, వాటికి స్వయం ప్రతిపత్తి, మాకు ప్రత్యేకమైనటువంటి అటానమస్ కావాలి, ఎటువంటి ఎవరు కూడా అధికారం లేనటువంటి విధానంలో మాకే పరిపాలించుకునే ఒక కమ్యూనిటీ వర్గాన్ని మాకు కల్పించాలి అని అస్సాంలో 6 కమ్యూనిటీ వర్గాలు అనేది ట్రైబల్ సంబంధించిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి అటానమస్ని ప్రకటించే సందర్భాల్లో జరుగుతుంది. అయితే వాటి గురించి చర్చించే అవకాశం ఉంది. అలాగే అస్సాం అక్కాడ్ గురించి సందర్భాల్లో ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటువంటి అస్సాంలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఒక సదస్సు నిర్వహించబోతున్నారన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది అస్సాంలో నిర్వహించబోయే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సదస్సు తాలూకా ముఖ్య సమాచారం. ఇక తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే రాజ్యసభలో వర్షాకాల సమావేశంలో ముఖ్యంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి 2 ముఖ్యమైనటువంటి బిల్లుని ఆమోదించడం జరిగింది. అయితే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్, సో అలాగే ఫార్మర్స్ ఎంపవర్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2020, అలాగే ఫార్మర్స్ సర్వీసింగ్ బిల్, ఇటువంటి అంశాలనేవి పార్లమెంట్లో లోక్సభ మరియు రాజ్యసభలో దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఆమోదించడం జరిగింది. దీని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీగా ప్రస్తావిస్తూ ఈ బిల్లు ఆమోదించినటువంటి దినం అనేది రోజు అనేది చారిత్రాత్మకమైన రోజుగా గమనిస్తూ ఆయన తన ట్వీట్లో ఒక సందర్భంలో వెల్లడించడం జరిగింది. రానున్న కాలంలో రైతాంగానికి అధునాతనమైనటువంటి ఒక మౌలిక వసతులు కూడుకున్నటువంటి విధానాన్ని తీసుకురాబోతున్నామని, ఇది దేశంలో పంట కాలను ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సరే ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే విధానాన్ని ఈ కార్యక్రమం ద్వారా, ఈ బిల్లు ద్వారా రైతులందరికీ కూడా తోడ్పాటు కల్పించే విధమైన అంశాలు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అపోజిషన్ వాళ్ళు ఈ యొక్క బిల్లుని రైతుని మీరు పూర్తి స్థాయిలో లోతట్టుకు తీసుకెళ్లే స్థాయికి తీసుకువెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకతగా చూస్తున్నటువంటి అంశం. ప్రభుత్వపరమైనటువంటి అంశాలు అనేవి రానున్న కాలంలో రైతులకి చేరువలో లేనటువంటి సందర్భాల్లో ఈ బిల్లులు ఉన్నాయి అని ప్రతిపక్షాలు అనేవి వాపోతున్నా, అయితే రానున్న కాలంలో ఈ యొక్క బిల్లు తాలూకు అంశాలు అనేది రైతుల పట్ల ఎటువంటి విధానాన్ని తీసుకొస్తుందో మనకి కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది రైతులకు ఇవ్వాలండి. ఇదే కానీ ఒక వ్యాపార లావాదేవీలు కూడుకున్నటువంటి విధానాల్లో రైతాంగానికి మనం ఇప్పుడు కల్పించినట్టుగైతే వాళ్ళ తాలూకు కష్టాలు మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా. వాచ్ అండ్ సీ, మనం వేచి చూడవలసిందే ఎటువంటి అంశాలు రాబోతున్నాయనేది మనకి చూడవలసిందే. ఇది అలాగే ఇది పార్లమెంట్ సంబంధించిన అంశాల్లో లోక్సభలో ప్రస్తావించినటువంటి బిల్లు, ఆమోదించిన బిల్లు. అలాగే మనకి లోక్సభలో ఈ పిఎం కేర్ ఫండ్ వచ్చింది చూసారా, కోవిడ్-19 తాలూకా ప్రభావంతో దేశంలో ఏర్పాటు చేసినటువంటి ఫండ్ ఏదంటే పిఎం కేర్ ఫండ్ అంటాం. అయితే ఈ పిఎం కేర్ ఫండ్ ద్వారా ఎవరైతే దీనికి డొనేట్ చేస్తారో వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్యాక్సేషన్ ఎక్సెప్షన్ అంటాం. అంటే ఎటువంటి భారత ప్రభుత్వానికి ఎంత వాళ్ళు అక్కడ డొనేట్ చేసినా దానికి వాళ్ళు ట్యాక్స్ చెల్లించవసరం లేదు. అటువంటి ట్యాక్సేషన్ సంబంధించినటువంటి ఎక్సెప్షన్ బిల్లుని 2020లో ఆమోదించారని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యంగా మనం ఈరోజు చర్చించుకున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇక తర్వాత ముఖ్యంగా మనం చెప్పుకునే అత్యంత ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక సదస్సులో జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న సమస్యలను పరిష్కరించాలంటే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అత్యంత యుద్ధ వాతావరణం నెలకొలింది. అటువంటి శత్రుత్వంతో ఆక్రోశంతో ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలంటే ఆ రాష్ట్రంలో ముఖ్యంగా మనం చేయవలసినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎటువంటి సమస్యకైనా పరిష్కరించే విధానం కలిగి ఉన్నటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. కనుక విద్యతో కూడుకున్నటువంటి అధునాతన సాంకేతిక పరమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి విద్యా విధానాలని, విద్యా వసతి కార్యక్రమాలను ఆ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలనే అంశంతో ఈ రామ్నాథ్ కోవింద్ గారు ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రంలో నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దాలని దృఢమైన ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలను ద్వారా ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులైనట్లుగైతే ఆలోచన ప్రధానం ఉండి దీంతో ఆక్రోశాలు అలాగే శత్రుత్వపరమైనటువంటి అంశాలు, ఉగ్రవాదపరమైన అంశాలు దూరం చేయొచ్చు అనేది
రామ్నాథ్ కోవింద్ గారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రస్తావించినటువంటి అంశంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈరోజు మనం చర్చించుకునే ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి. సో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రస్తావించినటువంటి జమ్మూ కాశ్మీర్లో ప్రస్తావించినటువంటి ముఖ్యమైనటువంటి సదస్సులో భాగంగా సో నాలెడ్జ్ హబ్గా జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైతే మనం తయారు చేయబోతామో తద్వారా రాష్ట్రంలో తద్వారా సమస్యలను పరిష్కరించవచ్చనే నెపంతో ఈ యొక్క అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక తర్వాత లోక్సభ రాజ్యసభలో ముఖ్యంగా రాజ్యసభలో సో ఎపిడమిక్ డిసీజ్ మేనేజ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 అయితే ఇంతకీ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఇక్కడ మనకి సాంక్రమిక వ్యాధుల తాలూకా చట్టాన్ని 1897లో బ్రిటిష్ ప్రభుత్వం 123 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఎపిడమిక్ డిసీజ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 2020 ఏం చెప్తుందంటే అయితే ఇక్కడ మనకి ఈ COVID-19 తాలూకా ప్రస్తావనలో భాగంగా ఎవరైతే హెల్త్ వర్కర్స్ పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఎటువంటి హెరాస్మెంట్ కానీ ఎటువంటి మానసిక వేదన కానీ ఎటువంటి ఫిజికల్ హెరాస్మెంట్ కానీ సో చేసినట్లుగైతే ఈ యాక్ట్ పరిధిలో తీసుకొని వాళ్ళకి పూర్తి స్థాయిలో సో రక్షణ కల్పించే విధంగా ఎవరైతే హెరాస్మెంట్ చేస్తారో వాళ్ళకి సో శిక్ష అనేది జైలు యొక్క విధానంలో అలాగే పూర్తి స్థాయిలకు వాళ్ళు జైలు ప్రిజన్మెంట్ అనేది అయితే ఇది కేవలం హెల్త్ వర్కర్స్ సంబంధించిన వారిని రక్షించే విధమైన అంశాలు తీసుకొచ్చినటువంటి బిల్లుగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ముఖ్యమైనటువంటి సో ఎపిడమిక్ డిసీజ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. సో ఇవండి ఈరోజు మనం చర్చించుకునే ఇంపార్టెంట్ జాతీయపరమైన అంశాలు. రేపటి క్లాస్లో ముఖ్యమైనటువంటి జాతీయ అంశాలతో కలుద్దాం. అంతవరకు నమస్తే, జై హింద్.